వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇప్పుడు పార్టీ మేమిద్దరం ఎమ్మెల్యేల ముంగడుకు ఎమ్మెల్సీ ఇక్కడి నుంచే ఇచ్చారు. పొత్తులో భాగంగా అప్పుడు శాసనమండలి మున్గోడు కంపెనీ బీజేపీలో పోయినప్పుడు పొత్తు సిపిఐ కాదు పొత్తులో భాగంగా జరగకపోతుంది. ఎమ్మెల్యే మున్గోడు ఇక్కడ అడిగిండు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ క్యాండిడేట్ ఎవరు లేరు కదా అని చెప్పేసి ఈయనకి ఇద్దామని డిసైడ్ చేసిండు. నేను మళ్ళీ మనల్ని బీజేపీకి రాజగోపాల్ వస్తేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీజేపీకి తీసుకొచ్చి ఎక్కడైనా పోటీ చేయాలి. ఎల్బీ నగర్లో చేస్తే మంత్రి పదవి ఇస్తాం. మున్గోడులో వద్దు, నల్గొండ జిల్లాకి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్బీ నగర్కి వెళ్ళి చేస్తే నీకు మంత్రి చేస్తామన్నాను. నాకు మంత్రి లేకున్నా పర్వాలేదు కానీ మున్గోడుకైతే పోటీ చేస్తా, మున్గోడుని అభివృద్ధి చేస్తా, మున్గోడు ప్రజలే నాకు కావాలి. ఈ మున్గోడు ప్రజలు 2018లో తెలంగాణ మొత్తం అధికత మహానదులు ఓడిపోయింది. ఆ రోజు తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ దారిలో, కానీ మున్గోడు ప్రజలు నా ఒక్క పాటతోటి, నా ఒక్క మాటతోటి, నా మీద నమ్మకంతో ఆ రోజు గెలిపించింది. కాబట్టి ఉప ఎన్నికల్లో కూడా నాకు గెలిచినంత పనిచేసింది. నన్ను ఓడబట్టింది టీఆర్ఎస్ వాళ్ళు కాదు, నేను కనిపిస్తుంది. వీళ్ళు గెలవడానికి ఓడబడడం పనికొస్తారు. గెలుస్తారు గెలవరు. 5,000 ఓట్లు వస్తే గెలుస్తుంది. వీళ్ళు 10,000 ఓట్లు ఉంటుంది. ఆ 10,000తో కింది మీద వెళ్తుంది, లేకపోతే అప్పుడే గెలుస్తుంది. ఏదైనా కమ్యూనిస్టులు ఎలక్షన్ సత్యం గారు ఆయన వ్యక్తిగతంగా నాతో పంచుకుంటారు. పార్టీ పరంగా నేను బీజేపీలో ఉన్న కాబట్టి వ్యతిరేకం చేసినా, లేకపోతే నువ్వు ఇండిపెండెంట్ గా చేసినా నీకే చేస్తుంటే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.